హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనము చదువుదాము. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గానే. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును కానీ అంటున్నాడు. దేవుడు అంటున్నాడు మనతో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును. విశ్వాసం, మనము దేవుని విశ్వాసం కలిగి జీవించాలి. దేవుని యొక్క విశ్వాసం కలిగి జీవించే పిల్లలు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఎవరిలో విశ్వాసం ఉందో వారిలో దేవుని ధైర్యం ఉంటుంది. ఎవరిలో విశ్వాసం ఉందో వారిలో దేవుని సంతోషం ఉంటుంది. ఎవరిలో విశ్వాసం ఉందో వారిలో ఆశ్చర్యమైన రీతిగా ఒక మహిమ ఉంటుంది. దేవుని వాక్యం ఏమంటుంది? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. నాకు ఆ విశ్వాసం దేవుడు నాకు ఇచ్చాడు అన్నవాడు గట్టిగా లేదో చెప్పండి. దేవుని యొక్క విశ్వాసం, దేవుని యొక్క విశ్వాసం కలిగి జీవించే పిల్లలు ఒక ఉత్సాహం, ఒక సంతోషం, ఒక మహిమ. వారికి ఏ శ్రమ, బాధ, ఇబ్బంది, పోరాటాలు, వ్యాధులు, సమస్యలు ఏదేమైనా మంచి విశ్వాసంతో ఉండే పిల్లలు ఉన్నారు. వారు వెనుకంచ వేయరు. విశ్వాసం కలిగిన వారు వెనుకంచ వేయరు. విశ్వాసం కలిగిన వారు ఓడిపోరు. దేవుని విశ్వాసం కలిగిన వారు ఆశ్చర్యమైన రీతిగా ఎన్ని పోరాటాలు వచ్చినా నా దేవుడు నాకు విజయమనిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను అద్దరికి నడిపిస్తాడు, నా దేవుడు నన్ను ప్రస్తుతించాడు. విశ్వాసముగా కలిగి బ్రతికే పిల్లలు ఎలాగుంటారు? దేవుడు నన్ను ముడతాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు, దేవుడు నన్ను లేవనెత్తుతాడు, దేవుడు నన్ను అద్దరికి చేరుస్తాడని మంచి విశ్వాస వీరులుగా మనం మార్చబడాలి. అందుకనే పత్రికలు అందరికీ విశ్వాసం లేదు. పౌలు ఏమంటున్నాడు? అందరూ కూడా విశ్వాసం అంటూ లేదు. ఆ మాటను చదువుదాము. 2 తెస్సలోనిక రాసిన పత్రిక 3:2 అధ్యాయం 2వ వచనం. విశ్వాసం అందరికీ లేదు. విశ్వాసం అందరికీ లేదు. ప్రియ దేవుని బిడ్డ, మీకును నాకును మనందరికీ దేవుని విశ్వాసం అవసరమై ఉన్నది. మనం తాగడానికి ఆహారం లేకపోతే, తిండి లేకపోతే ఎలాగో క్షీణించిపోతామో, ఈ విశ్వాసము లేకపోతే ధైర్యం కోల్పోతాము. విశ్వాసం లేకపోతే ధైర్యం కోల్పోతాము. విశ్వాసం లేకపోతే సంతోషాన్ని కోల్పోతాము. విశ్వాసం లేకపోతే నిత్య మహిమకు చేర్చబడలేము. విశ్వాసంతో ఉంటేనే దేవుడు నిత్యంగా అద్దరు చేరుస్తాడు అని మంచి విశ్వాసంతో ఉంటే, విశ్వాసం కలిగిన వారికి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. విశ్వాసం కలిగిన వారు ఎలాగుంటారు? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. మరి ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసం దేవుడి దగ్గర అడుగుతున్నామా? పౌలు భక్తుడు ఏమంటున్నాడు? శిష్యులు మా విశ్వాసమును వృద్ధి పొందించయ్యా, విశ్వాసం ఉండడం లేదయ్యా, మా విశ్వాసం వృద్ధి పొందించయ్యా. ఆ రీతిగా అడగాలి. ఎంతో మందికి విశ్వాసం లేకపోవడం వల్ల అధైర్యము, పెరిగితనము, సందేహాలు, సంశయాలు, దేవుడు నడిపిస్తాడో నడిపించడని అనుమానమే ఒక పెనుభూతము. దేని శిష్యులు అడుగుచున్న మాట చదువుదాము. లూకాసు వార్త 17 అధ్యాయం 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్తున్నారు. మా విశ్వాసం వృద్ధి పొందించయ్యా. విశ్వాసం ఉండడం లేదయ్యా. మంచి అద్దరికి వెళతామో వెళ్ళలేమో అని అనుమానం వస్తుందయ్యా. ఈ జీవితయాత్ర కొనసాగుతామో మధ్యలో ఊడిపోతామని అవిశ్వాసం వస్తుందయ్యా. అప్పుడప్పుడు అంటారు కదా సామెత,
ఊడే మొక్కకి ఏదో మనం ఎలాగుండాలి, విశ్వాసం లేకపోతే అధైర్యం వచ్చేస్తుంది, దిగులు వచ్చేస్తుంది, చింత వచ్చేస్తుంది. చిన్న శోధన వచ్చిందంటే ఎలాగుంటుందంటే దేవుడు ఏం చేస్తాడేంటి, చిన్న కష్టం వచ్చిందంటే ఏంటి నా బ్రతికేంటి, ఏంటి బాధ ఏంటి, అసలు అధైర్యం వచ్చేస్తుంది. దేని వాక్యం ఏమంటుంది, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారంట. సింహం వలె నీతిమంతులు, ఎందుకంటే వారికి మంచి విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంటే ధైర్యం ఉంటుంది, విశ్వాసం లేకపోతే అధైర్యం వచ్చేస్తుంది. అందుకని ఆ మాట చదువురాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయం మొదటి వచనం. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా నుండును. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీతి అంటే ఏంటి? ఆది కాండంలో దేవుడు ఏమంటున్నాడు అబ్రహామును గురించి, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉందరు అన్నట్టుగా అబ్రహాము కూడా ఒక ధైర్యం ఉన్నది. ఆది కాండం 15వ అధ్యాయం 6వ వచనము చదువుదాము. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. దేవుని నమ్మితే, దేవుడి యందు విశ్వాసం ఉంచితే, దేవుడు అలాంటి బిడ్డలను అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి నమ్మకమైన దేవుడు ఘనమైన కార్యాలు చేయలేదా? 100 సంవత్సరాలు అంటండి, 100 సంవత్సరములకు దేవుడు చూడండి ఆ శార గర్భమును అబ్రహాము శార విషయంలో వృద్ధులైపోయారండి. వృద్ధులైపోయి ఆ శరీరం కూడా ముడతలు పడిపోయినటువంటి పరిస్థితులు దేవుడి శార గర్భాన్ని దేవుడు తెరవ చేయలేదా? అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడండి. అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ రోజుల్లో మన యొక్క ఆత్మీయ జీవితంలో మంచి విశ్వాసం మాకు దయచేయండి అయ్యా. విశ్వాసం ఉండడం లేదయ్యా, ప్రార్థిస్తున్నాం కానీ నమ్మకం లేదయ్యా. గంటల తరబడి ప్రార్థన చేసి 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 ఆమేనని విశ్వాసం లేకపోతే ఏం ప్రయోజనం? ప్రార్థన చేస్తున్నాం, రాత్రి వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం, తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాం, సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నాం, పర్సనల్గా ప్రార్థన చేసుకుంటున్నాం, కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నాం. ఏదో ఒక శోధన వచ్చింది, విశ్వాసం కోల్పోతే ఏం ప్రయోజనం? విశ్వాసంతో ఉండాలండి. యాకోబు ఏమంటున్నాడు? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాసంతో ఉండే పిల్లలను దేవుడు బాగు చేస్తాడు. ఆ మాటను చదువుదాము. యాకోబు రాసిన పత్రిక 5:15 వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. మరి విశ్వాసంతో ప్రార్థన ఏమైనా చేస్తున్నామా? విశ్వాసంతో ఉంటే మహిమగల కార్యాలు చేస్తాడు. ఒక్కసారి ఎవరైనా నిద్రపోయే వాళ్ళు ఉంటే గట్టిగా చెప్పండి. ఇప్పుడు గట్టిగా చెప్పండి. దేవుని యొక్క ఈ విశ్వాస జీవితంలో ఎలాగుండాలి? మంచి విశ్వాసం మాకు వృద్ధి పొందించమయ్యా. మాకు సరైన విశ్వాసం ఉండడం లేదయ్యా, సరైన నమ్మకం మాకు ఉండడం లేదయ్యా, దయతో కనికరించండి. విశ్వాసం కలిగే బిడ్డలు ఉన్నారు. నీతిమంతుల్లో ఉండే, ఎందుకంటే విశ్వాసంతో ఉండే పిల్లలు అబ్రహాం తండ్రి, జనముల తండ్రి. నీతిమంతులు ఎవరు? మంచి విశ్వాసం కలిగి ఉంటారండి. నీతిమంతులు ఎవరు? ఈ దినాన్న సబ్జెక్ట్ కూడా నీతిమంతులు ఎవరు? నీతిమంతులైన వారు అబ్రహాము నీతిమంతుడండి, మంచి విశ్వాసంతో ఉన్నాడండి. ఇది ఉదయకాల ఆరాధన. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు మంచి విశ్వాసంతో ఉంటారు, దేవుడిని నమ్ముతారు, దేవుడు వాగ్దానాలు నమ్ముతారు, దేవుని వాక్కును చేత పట్టుకుంటారు.
ఆ వాక్కును చేత పట్టుకుని దేవుడి సన్నిధికి మర్చిపోయి మనం చేసామనుకోండి, ఏదన్నా మంచిది అన్నా అంటే ఇప్పటికీ ఎన్నో నెత్తి మీద పడి భరిస్తున్నాం. లేనిపోయిన మాట్లాడి కొన్ని అలాగుంటాయి. ఏదేమైనా మంచి విశ్వాసం కలిగి జీవించాలండి. ప్రభువా, నీ విశ్వాసం మాకు. అబ్రహాము మంచి విశ్వాస వీరుడిగా ఉన్నాడండి. అందుకుని అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేవుడు నమ్మాడు, దేవుడు వాక్కును నమ్మాడు, దేవుని దర్శనాన్ని నమ్మాడు. దేవుడు ఆయన ఏమైతే చెప్పి ఉన్నాడో అవి జ్ఞాపకం ఉంచుకున్నాడు. మరి మన విశ్వాస జీవితంలో అవిశ్వాసం వచ్చేస్తుందా? అధైర్యం వచ్చేస్తుందా? పిరిగితనం వచ్చేస్తుందా? సందేహం వచ్చేస్తుందా? కలవరం వచ్చేస్తుందా? ఈ కలవరాలు రావడానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసం లేకపోవడం వలన. ప్రభు ఏమంటున్నాడు? విశ్వసించేవాడు కలవరపడడు అని దేని వాక్యము సెలవిస్తున్నది. విశ్వసించేవాడు కలవరపడడు అన్న మాట చదువుదాము. యెషయా గ్రంథము 28:16. 28:16 విశ్వసించేవాడు కలవరపడడు. విశ్వసించేవారు కలవరపడరు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడండి. అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడు. ఎంత మాత్రం సందేహించలా, ఎంత మాత్రం అనుమానించలా. ఇంకెప్పుడంట వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని. మన జీవితంలో కొన్ని పరిస్థితులు అలుముకుంటున్నాయా? అధైర్యపడిపోతున్నామా? అవిశ్వాస పడిపోతున్నామా? దేవుడి దగ్గర ఎలాగుండాలి? నా విశ్వాసంలో ఏ లోపాలు ఉన్నాయేమో, నా ప్రార్థనలో ఏ లోపాలు ఉన్నాయేమో. ఒకసారి గట్టిగా లేదు చెప్పండి. కొంతమంది తీర్మానం చేస్తారు, ప్రభువా నాకు ఈ పని అవుతే గనుక తప్పనిసరిగా కరెక్ట్గా ఉంటాను ప్రభువా. గిజగిజలు ఆడిపోతా ఉంటుంది గుండె లోపల. ఈ లోపల ఉన్న గుండె కూడా బయటకు వచ్చి పాస్ట్గా కొట్టుకుంటుంది. 10,000 హాస్పిటల్ పోయాలని పోస్తాం, కానీ దేవుడి సొమ్ము దేవుడికి ఎవరు? నాకేం నష్టం లేదు, మాకేం నష్టం లేదు, మేము క్షేమంగానే ఉంటాం. సేవకులు ఎప్పుడు ప్రస్తులు ఉండరు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ కాకుల ద్వారా అయినా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే విశ్వాసం లేదు. విశ్వాసం ఉందనుకోండి, అబ్రహాం చూడండి విశ్వాసంతో మాట్లాడతాడు, విశ్వాసంతో దేవుడు ఇస్తాడా అంతే. అదేంటి సాయంత్రానికి నీకు నిల్లే అన్నా సరే దేవుడు ఇస్తాడు ఆ టైంకి. విశ్వాసం కలిగిన వాళ్ళు దేవుడి సొమ్ము దేవుడికి ఇచ్చేస్తారు, వారి జేబులో వేసుకోరు. ఏదో విధురాలు చూసి తెచ్చుకోవాలండి 2 కాసులు. ఆమెకి ఎంత విశ్వాసం ఉంది, దేవుడు ఇస్తాడని. మిగతా వాళ్ళందరూ అంతకన్నా 2 కాసులు కాదు కదా, 2 లక్షలు ఆ కానుక పెట్టి వేసేసారు. కానీ ఈ తల్లికి మంచి విశ్వాసం ఉంది, దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు. విశ్వాసం లేకపోతే అసలు దేవుడు పనులే చేయమండి. విశ్వాసం లేకపోతే దేవుడి సొమ్ము దేవుడికి ఇవ్వమండి, అది కూడా లాగేసుకుంటాం. జలగా రక్తం తాగినట్టుగా అది కూడా లాగేస్తాం. అమ్మో. అందుకుని మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుడి సొమ్ము దేవుడికి ఇచ్చేయాలి. దేవుడి సొమ్ము దేవుడికి ఇవ్వకపోతే నాకు నష్టాలు జరుగుతాయి, సమస్యలు వస్తాయి. మీకు గుర్తుందో లేదో, ఈ సంవత్సరంలోనో పోయిన సంవత్సరంలోనూ వాక్యం చెప్పినట్టు జ్ఞాపకం, ఆదివారం. నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి, నష్టాలు దేనివల్ల మీకు నష్టాలు వస్తున్నాయి, ఈ సంవత్సరము పోయిన సంవత్సరము ఆదివారం సబ్జెక్ట్. నష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు నష్టపోతున్నారు సంఘము అన్న దాని గురించి వచ్చింది. ఏదేమైనా మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు ఎలాగుంటారు? త్యాగం చేస్తారండి, దేవుడే చూసుకుంటాడు. త్యాగం చేస్తారు, వారికి లేకపోయినా ప్రభువే సహాయం చేస్తాడు, ప్రభువే ఇస్తాడు, ప్రభువే కృప చూపిస్తాడు. మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు దేవుని ఆజ్ఞలు పాటిస్తారండి. అబ్రహాము దేవుడి ఆజ్ఞలు పాటించలేదా? దేవుడు ఆజ్ఞను, నీవు నా ఆజ్ఞను గైకొంటావు గనుక
ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును ఆశీర్వదిస్తాను. అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడు కనుక దేవుడు కూడా శుభకరమైన మాటలు మాట్లాడాడండి. ఎంతమంది దేవుడు ఆజ్ఞలు గైకుంటున్నారు? దేవుడు ఆజ్ఞలు గైకోవడానికి కూడా మంచి విశ్వాసం ఉండాలి. ఆదికాండములో ఆ మాట చదువుదాము. 22:16. 22:16 నీవు నీకు ఒక్కడు నీ కుమారుని ఈ వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమున ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతానమును నిశ్చయముగా ఆశీర్వదిస్తానంటున్నాడు. మరి మంచి విశ్వాసం కలిగినటువంటి బిడ్డలను ఆశీర్వాదాలు శుభకరమైన దేవుడు మేలు ప్రకటిస్తాడండి. విశ్వాసంతో ఉండాలి. చేస్తాడో చేయడు, అలా జరుగుతుందో లేదో, అలా జరుగుతుందో లేదో నీ అనుమానమే నీకు ఒక ఫెనుభూతం లాంటిది. ప్రార్థన చేస్తున్నావు, అవుతుందో అవదో, జరుగుతుందో జరగదో, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తావు, మళ్ళీ సందేహిస్తున్నాం, మళ్ళీ అనుమానిస్తున్నాం. అవిశ్వాసం కలిగి ఉండడమే పాపమేది, పాపం. అలాంటి మాట కూడా అంటే నమ్మకపోవడం పాపం అంటున్నాడు దేవుడు. నువ్వు అవిశ్వాసంతో ఆ రీతిగా ఉంటే ఆ అవిశ్వాసమే నీకు పాపము అలాంటి మాట రోమీయులకు రాసిన పత్రిక 14:23. 14:23. విశ్వాస మూలమే కానిది ఏదో అది పాపము. అది పాపము. విశ్వాస మూలం కానిది ఏదో అది పాపము.